ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్ లో నార్కోటిక్ విభాగం స్టాల్ ఏర్పాటు చేశారు అధికారులు. నార్కోటిక్ టెస్టులకు సంబంధించి వినియోగించే అధునాతన యంత్రాలను స్టాల్లో ప్రదర్శించారు. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్న తీరును, డ్రగ్స్ నియంత్రణకు నార్కోటిక్ యంత్రాంగం ముందుకు సాగుతున్న తీరును అధికారులు వివరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. డ్రగ్స్ రహిత తెలంగాణ తీర్చిదిద్దేందుకు నార్కోటిక్ బ్యూరోని వ్యవస్థని బలోపేతం చేస్తూ ప్రత్యేక బడ్జెట్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో సంబంధించిన స్టాల్స్లో నార్కోటిక్ బ్యూరో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ, ఎందుకంటే డ్రగ్ స్పాట్లోనే వాళ్ళు సేవించారా లేదా అనే దానికి సంబంధించిన టెస్ట్ కిట్లతో పాటు అధునాతనమైన టెక్నాలజీని వినియోగించి అక్కడే గుర్తించే విధంగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు చేస్తూ అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, అసలు డ్రగ్ తీసుకున్న వారిని ఎలా గుర్తుపట్టారు? అంటే ఇప్పుడు రెండు రకాలైన ఎక్విప్మెంట్ అండి. ఒక డ్రగ్ దొరికింది అనుకోండి, దాన్ని టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్, తర్వాత డ్రగ్ ఎవరైనా కన్జ్యూమ్ చేశారో లేదో టెస్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఇండివిజువల్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనమాట. ఒకవేళ నిజంగా మనకి బయట డ్రగ్ దొరికింది, ఆల్ప్రోజోలం కానీ క్రిస్టల్ మెత్ కానీ ఏదైనా దొరికింది అనుకోండి, ఇక్కడ చెక్ చేసుకుని దీనిలో వన్ టైం యూజ్ రెస్ప్యూల్స్ ఉంటాయి. దీనిలో వాడుకొని వీ కెన్ క్యాచ్ దమ్ ఇమీడియట్ పట్టుకుని దానికి చేంజ్ ఆఫ్ కలర్ బట్టి చేసుకుంటారు. రెండోది ఇది యూరిన్ టెస్టింగ్ కిట్ అండి. దీంట్లో ఎవరైనా మనకి డ్రగ్ కన్జ్యూమ్ చేశారని అనుమానం ఉందనుకోండి, దాని యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఇతన్ని పట్టుకోవచ్చు. 11 డిఫరెంట్ డ్రగ్స్ని విత్ ఇన్ 140 సెకండ్స్ దీంట్లో అవుట్పుట్ వస్తుంది. ఇంకోటి ఏ డ్రగ్ టెస్ట్ చేస్తారు? దీంట్లో 11 డిఫరెంట్ యాంఫోథెటిన్, మెటాంఫెటిన్, బెంజోడిపజోన్స్, ఓపియం కానివ్వండి, గాంజా కానివ్వండి, లేదంటే పీసీపీ కానీ, ఏంజల్ డస్ట్ అని ఇట్లా వెరైటీ ఆఫ్ 11 డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. వాటిని టెస్ట్ చేయడానికి దీంట్లో పట్టుకుంటారు. ఎవరైతే కామన్గా యూస్ చేస్తారని అనుమానం ఉందని పట్టుకోవడానికి. తర్వాత ఇది సెలైవా టెస్టింగ్ కిట్ అండి. దీనిలో సెలైవా ఎవరైనా డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారని అనుమానం ఉండి వెళ్తే అతని యొక్క సెలైవా తీసుకుని దీంట్లో పెడితే ఇమీడియట్గా దాంట్లో రిజల్ట్ మనకి వస్తుంది. దీన్ని టొటాక్సో అంటారండి. ఇంకోటి ఇది వచ్చేసి జెమినై అనేది ఇది కూడా అట్లాంటిది రెస్ప్యూల్ కాకుండా ఒకేసారి ఇది FTIR ఫోరియర్ ట్రాన్స్ఫార్ము, ఇన్ఫ్రారెడ్ మరియు రామన్ స్పెక్ట్రోమీటర్, ఈ రెండు టెక్నాలజీస్ వాడి ఎప్పుడైతే డ్రగ్ దొరికింది అనుకోండి, మనం టెస్ట్ చేస్తే ఇమీడియట్గా దాని మనకి రిజల్ట్ వచ్చేస్తాయి. అండ్ దీంట్లో అరౌండ్ 10,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ పట్టుకునే దానికి దీంట్లో వెసులుబాటు ఉందండి. ఇప్పుడు నార్కోటిక్ బ్యూరో చర్యల వల్ల తెలంగాణలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? డ్రగ్స్ సరఫరాదారులు కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, మార్పు ఏమైనా వచ్చింది? మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కేసులు ఈ అక్టోబర్ దాకా తీసుకుంటే పోయిన సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే 73% మంది ఎక్కువ మంది అక్యూజ్ని పట్టుకోవడం కానీ జరిగింది. అట్లానే 48% డ్రగ్స్ ఎక్కువ సీజ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు ఈసారి ప్రాపర్టీ సీజర్స్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ప్రాపర్టీ ఫీచర్ అంటే ఎవరైతే డ్రగ్స్ ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదిస్తే వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఆ ప్రాపర్టీని మొత్తం ఫీట్ గవర్నమెంట్కి తీసుకునే అధికారం ఉంది. 68F అండ్ NDPS యాక్ట్లో ఉంది. దాన్ని ఉపయోగించి మనం ఇప్పటిదాకా 58 కోట్ల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు మీరు ఇఫ్ యూ సీ ది మోస్ట్ ఆఫ్ ది డ్రగ్ సప్లై ఏదైతే ఉందో బెంగళూరు కానీ ఆంధ్రా నుంచి కానీ వస్తుంది, మన దగ్గర ఉండదు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి మనం రైడ్ చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయం తీసుకురావడం జరిగింది. నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు కూడా రాబోతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పట్టుబడ్డ డ్రగ్ పెడ్లర్స్ కానీ ఎక్కడి నుండి ఎక్కువగా హైదరాబాద్కి డ్రగ్ తీసుకొస్తున్నారు? ఈ పోలీస్ స్టేషన్లు ఏ విధంగా పనిచేయబోతుంది? ఇప్పుడు నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ఒకటి వరంగల్ పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయిందండి. ఇంకా 3 పోలీస్ స్టేషన్స్ ఇంకా 15-20 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. డ్రగ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అవ్వవు, లేదా తెలంగాణలో బయట అంటే అక్కడ తెలంగాణ బయట నుంచి వస్తున్నాయి. సో మన నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని చిన్న పోలీస్ నాట్ లిమిటింగ్ టు వన్ పర్టికులర్ పోలీస్ స్టేషన్ అంటే నార్కోటిక్ పోలీస్ అంతే ఏరియాని చూసుకుని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో కానీ మల్టిపుల్ స్టేట్లో కానీ ఆపరేట్ చేసే వాళ్ళు పట్టుకునే వాళ్ళ ఉద్దేశంతో నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అయితే నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా ఈ స్టాల్లో ఉంచి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సందీప్ సాండే నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది మొత్తం వీటికి సంబంధించి, ఎందుకంటే నార్కోటిక్ బ్యూరో చర్యల వల్ల అనేక సత్ఫలితాలు కూడా ఇప్పటికే వస్తున్నాయి. అనేక మంది డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. డ్రగ్స్ కన్జ్యూమర్స్ని కూడా బయటకు పడే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి డాక్టర్ల చేత వారి కౌన్సిలింగ్ నిర్వహించి డ్రగ్స్ తీసుకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండేలా చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.